2004-05 సంవత్సరం విద్యార్థులు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విద్యార్థులు నా తోటి ఉపాధ్యాయులు అందరికీ సాయంకాలం వేళ నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, ఒక కార్యక్రమాన్ని చేపట్టాలంటే దాని బ్యాక్గ్రౌండ్ ఎంతో శ్రమపడాలి. ఆ శ్రమపడ్డ వాళ్ళకు మాత్రమే ఈ కార్యక్రమం విలువ తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. వచ్చిపోయినా తినిపోయినా అనే వానికి వేరు. కానీ ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి ఎండేంత వరకు ఇలా అవుతుందా కాదా అనేటువంటి అనుమానం వచ్చి అది ఒక కోడిని కొత్త అయిపోతుందిరా అన్న కాడికి వరకు కూడా అనుమానమే ఉన్నటువంటి కార్యక్రమం. అలాంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇకపోతే మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, చాలా విన్నాం. కానీ ఈ మధుర స్మృతులలో చాలా విషయాల్లో ముఖ్యంగా మర్చిపోయినటువంటి మిత్రులు మీరు వెంకటస్వామి సార్ను జ్ఞాపకం చేసిరట. కానీ నేను ఇంకొక మిత్రుడిని గుర్తు చేస్తున్నా, నాగేశ్వర సార్ను కూడా గుర్తు చేసిండ్రా? ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ మచ్చుపాడులో వచ్చినటువంటి ఏ టీచర్ అయినా ఇక్కడే అట్రాక్ట్ అయిపోతుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల అభిమానం, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల అభిమానం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేరెంట్స్ యొక్క సహకారం చాలా రకాలుగా అందుతుంది. ఎందుకంటే ఈ గేట్ అంటది, అయ్యో నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నావు ఎందుకు అంట. మత్స్యపాడు దగ్గర మన స్కూల్ దగ్గర ఉన్నటువంటి గేటు, నేను ఎప్పుడు ఈ గేట్ దగ్గర నుంచి పోతుంటా. ఈ గేటు దాటి ఇక్కడ తప్పించుకొని మన గ్రామ పంచాయతీ దగ్గర పోయి బస్ స్టాండ్ దగ్గర పోగానే ఇక మన సంఘం ఉంటారంతా, ఏం సార్ మేము అవుపడతలేమా, మమ్మల్ని వదిలేసిపోతుర్రే సార్, కారు దిగండ్రి. అరే నేను అర్జెంట్ పోయేది, నాకు అర్జెంట్ లేదు ఏం లేదు సార్, మీరు దిగండి సార్. నాకు పని ఉన్నది, పని లేదేం లేదు సార్, మీరు దిగాలే. చాయ్ చెప్పురా సార్, చాయ్ చెప్పు. అరే నువ్వు చాయ్ చెప్పుడు ఏందిరా, నేను చెప్తా కదా. వద్దు సార్, మా ఊరికి మీరు అతిథి కాబట్టి మీరు మా దగ్గర చాయ్ తాగాలి అంటే, అట్లా కాదురా. లేదు అందులో ఏమున్నదిరా, ఆ బేకరీలో ఏమున్నదిరా, అదే పరా ఇంకోటి అంటాడు. ఇంకోటి వచ్చి కూల్ డ్రింక్స్ తీసుకొస్తాడు. అరే ఇదేందిరా ఇట్లా చేస్తుంటే అంతా. లేదు సార్ ఉండాలి, మీరు కూర్చోండి అని కూర్చుని ఒక గంట సేపు ముచ్చట్లు పెట్టి ఇంటికి పోవాలి. ఇది మచ్చపాడుకు కైలాస సార్కు ఉన్నటువంటి అనుబంధం. ఇంత మంచి అనుబంధం అసలు ఎక్కడ వెతికినా దొరకదు. ఎందుకంటే నాకు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, మత్స్యపాడులో ఒకే ఒక రకమైన బాధాకరమైనటువంటి విషయం నాకు జరిగింది ఈ ఊర్లో. అది ఏమిటి అంటే, మీ అందరికీ తెలుసు ఏంటిది, అది బస్సు యాక్సిడెంట్. భయంకరమైనటువంటి బస్సు యాక్సిడెంట్ మత్స్యపాడు గ్రామానికి జరిగింది. మా అదృష్టం బాగుండి ఈ గ్రామ సర్పంచ్, ఎంపీటీసు అందులో ఉంటే మేము బయటపడ్డాం. ఎందుకంటే ఊరు ఇట్లా ఎదురు చూస్తుంది, బస్సుకు యాక్సిడెంట్ అయిందట, చనిపోయిందట, పోరాలంతా ఆగమైందట. ఆ టైంలో పూర్తిగా ప్రోత్సహించింది, తిరిగింది అంతా మేమే. మన సమ్మయ్య సార్ మేము పైసలు లేవంటే మేము ఇస్తాను రారా, మీకు పైసలు ఎందుకురా బాధ, మేము వచ్చినాక చూస్తుందా అని అందరినీ ప్రోత్సహించి తీసుకుపోయినాం. కానీ అక్కడ జరిగిన సంఘటన నిజంగా ఆ రోజు ఎంపీటీసీయే కానీ సర్పంచే కానీ లేకపోతే, కుమారస్వామి లేకపోతే కానీ ఊరులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని కొట్టేవాళ్ళు. వాస్తవం అది. ఊరు వాళ్ళు మేమంతా అక్కడ వాళ్ళంతా ఆ ప్రాంతంలో జరిగిన సంఘటన తర్వాత
మాకు ఒక బస్సు ఇచ్చి ఆ బస్సులో ఒక ఎంఆర్ఓని కూర్చుండబెట్టి అక్కడి నుంచి భద్రాచలం తీసుకెళ్ళి భద్రాచలంలో దేవుని దర్శనం చేసుకొని అక్కడ లడ్డూలు ఇప్పించి ఆ తర్వాత రాత్రి 2 గంటలకు మేము మచ్చపాడుకు వచ్చాం. మచ్చపాడులో ఉన్నటువంటి ప్రజానికం అంతా ఇట్లా ఎదురు చూస్తున్నారు, అయ్యే ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది వస్తున్నారు. కానీ ఈ ఊరు అట్లా ఊహించింది మేము అట్లా, కానీ ఈ ఊరు అందరినీ దగ్గర తీసుకొని నాకు రాగానే ఈ ఊరు లోపలికి రాగానే ఎక్కడ లేని దుఃఖం వచ్చింది. మా బతికేంది, మా పరిస్థితి ఏంది, ఈ ఊరు వాళ్ళంతా కలిసి కొడితే ఏం చేస్తాం మనం అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఊరు వాళ్ళంతా కూడా సార్ మీరు అంతా అదృష్టవంతులు, ఎవరికి ఏం జరగాలి సంఘటన, అందరూ బతికి బయటపడ్డారు కాబట్టి మీరు ఏం బాధపడద్దు సార్ అని ఊరంతా దగ్గర తీసుకునేటువంటి పరిస్థితి. ఆ దగ్గర తీసుకున్నటువంటి అందరిని దగ్గర తీసుకొని నాకు వాళ్ళని చూడగానే ఊరు వాళ్ళని వీళ్ళ నాన్నను ఇంకా కొంతమంది చూడగానే ఏడుపు అస్సలు దుఃఖం ఆగుతలేదు. కానీ ఏడుస్తున్న సందర్భాల్లో వద్దు సార్ మీరు ఏడవద్దు, మీరు ఇంత కష్టపడో ఏదో రకంగా మీరు బతికి బయటపడ్డారు కాబట్టి ఈ ఊరు ఎప్పుడు కూడా మీకు ఎలాంటి అన్యాయం చేయిస్తారని అప్పుడు ఆ సందర్భంగా ఈ ఊరు మమ్మల్ని కాపాడింది. వాస్తవంగా అది ఏదో రకంగా ఎవరినో ఒకరిని సస్పెండ్ చేయాలనే ఉద్దేశంగా ఆ రోజు రాసార్ హెడ్ మాస్టర్గా ఉండే రాసార్ కొద్దిగా పనిష్మెంట్ లాగా జరిగింది. కానీ వాస్తవంగా ఈ మచ్చుపాడు గ్రామమే అట్లా వేరే రకంగా ఆలోచిస్తే మాత్రం చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉండే. కానీ అందులో గొప్పతనం ఏంటంటే నేను తెలుసుకున్నటువంటి బస్సు యాక్సిడెంట్లో జరిగినటువంటి సంఘటనలో ఒక కొత్త విషయం తెలుసుకోగలిగిన, అది ఏంది అంటే ఊరు బయట ఉన్నటువంటి ఎస్టీ పిల్లలు మాత్రం తలుపులు ఆ అద్దాలు బలగొట్టుకొని బయట దొరికిండ్రు, కానీ ఊళ్ళో ఉన్న పిల్లలు మాత్రం బయటకు రాలేకపోయారు. అంటే వీళ్ళకి అలాంటి అవకాశం వాళ్ళు ఆ ఆతృత చూసి వెంటనే అద్దాలు బలగొట్టిరు, బయట దునికిండ్రు. కానీ లోపల ఉన్న పిల్లలను మేమే తీసుకొచ్చి బయటకు అక్కడ వాళ్ళని ఇక్కడ పడేసినాం. అంటే అక్కడ నేర్చుకున్నది ఏంటంటే బయట ఉన్న పిల్లలకు ప్రతి ఆతృత, ఆలోచన, ఆ వేగము, ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యాలి అనేటువంటి అవగాహన కలిగింది. కానీ ఊళ్ళో ఉన్న పిల్లలకు మాత్రం అది కలగలేదు అని అనిపించింది నాకు. సరే ఏది ఏమైనా అలాంటి ఆతృతలో అలాంటి కార్యక్రమాల్లో మన ఈ మచ్చుపాడు గ్రామం చాలా రకాలుగా ఎన్నో రకాలుగా ఈ గ్రామాన్ని విద్యార్థులు చేసినటువంటి కార్యక్రమాల్లో పిల్లలే అన్నారు, సార్ మాకు సార్లు ఏమని లేదు, మేమే తప్పు చేసినాం, ఇది బ్యాచ్ ఇప్పుడు కాదు పోయేది కాకుండా విజ్ఞాన యాత్రకు, కానీ మేమే బలవంతంగా సార్లకు చెప్పి మేము పోయినాం సార్, కానీ సార్ల తప్పు లేదని ఆ ఎమ్మెల్యేలు, డిఓలు ఎవరు వచ్చినా కూడా ఈ ఊరు నుంచి డిఓ ఆఫీసు కూడా ధర్నా చేయడానికి పోయినారు. వాళ్ళు ఎంత గ్రేట్ అంటారు, మామూలు ముచ్చట. ఒకసారి పోవాలంటే ఈ రోజులలో ఈ సార్ వద్దురా పోయి ఎలగొట్టరా పోయి అనే పరిస్థితి ఉన్నది. కానీ మన పిల్లలు, మచ్చపాడు పిల్లలు, ఇది మా తప్పు, మా సార్ల తప్పు కాదు అని నిరూపించినటువంటి వాళ్ళు ఈ మచ్చపాడు పిల్లలు. అంతకన్నా మించి ఏం లేదు. కాబట్టి మిత్రులారా, విద్యార్థులారా, మీ ఇంత మంచి బ్యాచ్, ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం, దాని తర్వాత ఎంతో దూరం నుంచి వివిధ కార్యక్రమాలు ఉండి కూడా ఈ కార్యక్రమం ఆదివారం ఎప్పుడు అని ఎదురు చూసుకుంటూ ఆదివారం కోసం తప్పించుకుంటూ కదిలి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకోటి ఏంటంటే ఎవరికి కూడా ఇలా రామకృష్ణ చెప్పినట్టు మిగతా వాళ్ళు చెప్పినట్టు ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలి. ఇది మనకు ముందున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం. ఇది ప్రభుత్వ పాఠశాలను కాపాడాలంటే మనం ఏం చెయ్యాలి? ఎందుకంటే నేను అంటున్నా, మీరందరూ ప్రభుత్వ పాఠశాల చదివే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టిరు, అవునా కాదా? అవునా చెప్పండి. మేము ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఈయన నౌకరు చేస్తున్నాం. ఈ నౌకరి మీదకి వచ్చినామంటే ప్రభుత్వ పాఠశాల చదువుకునే నౌకరు చేసినాం. మీరు కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకునే మా గురువులను గౌరవించాలని ఈ కార్యక్రమం పెట్టారు. కాబట్టి మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం, మన పాఠశాలను మనమే రక్షించుకోవాలి అనే ఒక ఉద్యమం తయారు కావాలి. అది ఎలా తయారు చేద్దాం, ఎలా అనేదంటే అందరి ఆలోచనలు పంచుకుందాం. ఆ పంచుకోవడంలో మేమందరం కూడా భాగస్వాములు ఏమవుతామని నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను ఇక్కడే దగ్గర ఉన్నటువంటి జాపరగూడెంలో పనిచేస్తున్న ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్గా
నాకు సెప్టెంబర్ 2025 రోజు రిటైర్మెంట్ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం తర్వాత నెక్స్ట్ చేపట్టబోయే కార్యక్రమము ఇదే అని నేను ఆలోచిస్తున్నా. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి నేను పనిచేసే పాఠశాలలో వెహికల్స్ ఆపిన, ఊర్లో చాలా రకాలుగా ఒక వారం రోజులు ధర్నా చేసిన, కానీ వాళ్ళంతా కూడా మాకు అవసరం లేదు ఈ ప్రభుత్వ పాఠశాల అని అన్నారు. ఎందుకన్నారంటే మాకు ఈ ప్రభుత్వ పాఠశాలలో కావలసినటువంటి టీచర్ లేరు, వాళ్ళు ఉండి సాయంత్రం వరకు ఉండలేరు అనేటువంటి కారణాలు ఎన్నెన్నో చెప్పారు. కానీ నేను ఒకటే అన్నా, నేను ఉన్నంత వరకు మీ పాఠశాలకు ఎలాంటి రక్షణ కావాలంటే అది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అంటే వాళ్ళంతా కూడా ఇది నచ్చకుండా వాళ్ళను ఒక వారం రోజుల దాకా మేము పాఠశాలకు విద్యార్థులను ప్రైవేట్ పాఠశాల పోకుండా కాపాడితే, వ్యాన్లను ఆపితే ఆ ఊరిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ మీద ఒక కేసు పెట్టిండ్రు. ఎవరు? ఆ ఊరు వాళ్ళంతా కలిసి. ఏమని? ఈయన అనవసరంగా ప్రభుత్వ పాఠశాల పంపాలన్నటువంటి ఆలోచనతోటి విద్యార్థులందరినీ కూడా ప్రైవేట్ పాఠశాల పోకుండా ఆపుతుండని పోలీస్ కేసు పెడితే ఆ ఎస్ఐ వచ్చి నా దగ్గరకు వచ్చి, సార్ మీరు అనవసరంగా ఎంటర్ అవుతుండట, ఇది పద్ధతి బాగలేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పిల్లలు ఎక్కడన్నా చదివించుకుంటారు అనేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి నేనేమంటున్నంటే, ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలు ఇంత మన గోపాలకృష్ణ సార్ ఇప్పుడు నేను ఎంత శ్రమపడ్డా నా శ్రమ అంతా వృధా అయింది కదా. ఇలా 56 మంది పిల్లలు ఇంత పెద్ద హై స్కూల్లో ఒక సెక్షన్లో ఉండే పిల్లలు ఇలా మొత్తం స్కూల్ మొత్తం ఉంటున్నారు కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన ఉంటే ఒక ఉద్యమం, ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునే ఉద్యమం చేద్దాం. ఆ ఉద్యమం మన మచ్చుపాడు నుండే స్టార్ట్ చేద్దాం. ఆ మచ్చుపాడు నుంచే ఈ రాష్ట్రంలో ఒక కొత్త ఉద్యమం బయలుదేరింది ప్రభుత్వ పాఠశాల రక్షించుకోవడానికి. ఎంతమంది మీరైతే ఈరోజు ఈ మీటింగ్కు అటెండ్ అయినరో మీ పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాల పంపండి. నేను ఒకటే ప్రశ్నిస్తాను. ఎందుకు అంటున్నానంటే, మా బిడ్డ మౌనికను మీరు చూసిండ్రు ఇక్కడ. నేను ఒక స్టేట్ లీడర్గా ఉన్నప్పుడు నన్ను ఒక ప్రశ్న వేసిండ్రు ఒకరు. ఎక్కడ? హైదరాబాద్లో డిఎస్సిలో మీటింగ్ అయినప్పుడు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని అడిగారు. అడిగితేనే నేను అప్పుడు నీ సమాధానం చెప్పలేకపోయినా. సెకండ్ అప్పుడు చెప్పాను, నా బిడ్డను నేను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నా, అది మచ్చపాడు స్కూల్లో చదివిస్తున్నా అని చెప్పి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఆమెను అక్కని చదివించి ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా అట్లనే చేసుకుంటూ వచ్చిన పరిస్థితి. మిత్రులారా, ఇది అనడం కాదు, అమల్లో చేయాలి. దానికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నా మనం ప్రయత్నం చేయాలి. అలాగైతేనే మన ప్రభుత్వ పాఠశాలలు బతుకుతాయి. ఇంత గ్రౌండ్ తీసుకొచ్చి ఇంత పెద్ద రూములు ఏర్పాటు చేసి ఇంత పెద్దగా ఏర్పాటు చేసినాక ఇలా ఏ విద్యార్థినైనా అడిగితే, ఇప్పుడు నరేష్ అన్నాడు, నాకు నా కొడుకు టాపర్ సార్ అని, చాలా సంతోషం. అలాగే ప్రతి విద్యార్థి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా నా కొడుకు ప్రభుత్వ పాఠశాల చదివిస్తున్నా, నువ్వు చదివించు అనే నినాదాలతోటి మచ్చపాడు గ్రామం తయారు కావాలి. ఆ విధంగా అయితేనే మనం అనుకున్నటువంటిది సాధించగలుగుతాం. కనుక ఉద్యమంలో నేను సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ అయిపోయిన తర్వాత ఆ ఉద్యమంలో నేరుగా నేనే భాగస్వామ్యమై మాట్లాడడానికి, తిరగడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. అది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇంకొకటి ఏంటంటే, ఇది చెప్పవలసిన విషయం కాదు, మీరందరూ చూస్తుండొచ్చు. నాకు ఇది ఇక్కడ అవపడుతుంది, ఒకటి చూస్తారా? ఓకే మిత్రులారా, నాకు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. కానీ నా ఆశ బ్రతకాలని ఉంది. కానీ ఎప్పుడు చనిపోతానో కూడా తెలియదు. నాకు వారానికి 3 సార్లు డయాలసిస్ అవుతుంది, రక్తం ఫిల్టరేషన్ అవుతుంటుంది. కానీ బతికినన్ని రోజులు బతుకుతా, కానీ ఏదో ఒకటి చేయాలి. సచ్చే ముందు మంచో చెడో ఒకటి చేయాలి అనే తపనలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. కాబట్టి నేను తీసుకున్న నిర్ణయం మంచిదో చెడ్డదో నాకు తెలియదు, కానీ నేను ఈ ఆలోచన వెళ్తున్నా. నాతో కలిసి వచ్చే మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇంతటితో ముగిస్తాను. ధన్యవాదములు సార్. నెక్స్ట్ శ్రీహరి సార్ గారు.